మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఈ బడ్జెట్ ని అర్థం చేసుకోవడానికి ఏ నివేదికలు చూడాలి? సాధారణంగా బడ్జెట్ అంటే చాలా టఫ్ సబ్జెక్ట్ అని మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అనుకుంటూ ఉంటారు. అండ్ ఆ టెర్మినాలజీ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది సార్. నేను కూడా ఈ బడ్జెట్ మీతో ఏదైనా డిస్కషన్ ఉందంటే ఎక్కువగా కొంచెం టెన్షన్ పడి ఎక్కువ మిమ్మల్ని నేను అడుగుతూ ఉంటాను, ఏంటి సార్ ఇదేంటి అదేంటి అని చెప్పేసి. నాకే అర్థం కానప్పుడు చాలా అర్థం కావడానికి అర్థశాస్త్రాన్ని మన దేశంలో అర్థం కాని శాస్త్రంగా మార్చేశారు కదా. కానీ ఇప్పుడు నేనేం ఎకనామిక్స్ స్టూడెంట్ కాదు, నేను ఐఎమ్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్. బిఎస్సి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ చదువుకున్నాను. నా జీవితంలో ఫార్మల్గా ఎకనామిక్స్ ఎక్కడ చదవలేను. నేను ఎకనామిక్స్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్లో 4 ఏళ్ళు పాఠాలు చెప్పాను. మీకు ఈ బడ్జెట్ మీద గత 20 ఏళ్ళుగా టెలివిజన్ డిబేట్లలో బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ ప్రవేశపెట్టిన తర్వాత విశ్లేషిస్తూ వచ్చారు. అర్థం చేసుకోవడమే అంటే మొదలు అర్థం కావాలంటే బడ్జెట్ టర్మ్స్ అర్థం కావాలి. ఎందుకంటే బడ్జెట్లో మీరు అన్నట్లు అనేక రకాల జార్గాన్ ఉంటుంది. ఇప్పుడు నేను అన్నట్టు రివైజ్ ఎస్టిమేట్స్, యాక్చువల్ ఎస్టిమేట్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్, ఫిస్కల్ డెఫిసిట్, ఇలా రకరకాల పదాలు ఉంటాయి. ఫిస్కల్ ఎఫ్ఆర్బిఎం చట్టము, సో ఇలా అనేక రకాల పదాలు వాడుతూ ఉంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచరు, ఒకప్పుడు ప్లాన్ ఎక్స్పెండిచరు, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు లేదనుకున్నది. అలాగే మీడియం టర్మ్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అని, ఇన్ఫ్లేషన్ అని, ఇలా రకరకాల భావనలు, కాన్సెప్ట్స్, టర్మ్స్ ఉంటాయి. మొదలు మనకు బేసిక్గా ఈ టర్మ్స్ను అర్థం చేసుకోవాలి. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. తర్వాత మీరు అన్నట్లు నివేదికలు అన్నప్పుడు సేమ్ ఇంతదాకా నేను చెప్పింది. ఒకటి ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్, ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్. 2 బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ అని ఒక డాక్యుమెంట్ ఇస్తారు. అంటే అదేంటంటే బడ్జెట్ ఫిగర్స్ ఇన్ బ్రీఫ్ ఉంటుంది. బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అని అంటారు, లేదా బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ అని అంటారు. అందులో మీకు క్లియర్గా ప్రతి సెక్టారు ఇయర్ వైజ్గా మీకు బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత, బిఈ ఎంత, ఆర్ఈ ఎంత, యాక్చువల్స్ ఎంత అని కంపారిటివ్ ఫిగర్స్ ఉంటాయి. తర్వాత మీకు ప్రభుత్వము బడ్జెట్తో పాటు మీడియం టర్మ్ ఎకనామిక్ ఫిస్కల్ ఫ్రేమ్వర్క్ అని, అంటే నెక్స్ట్ 3 ఇయర్స్లో, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉండవచ్చు అని కూడా బడ్జెట్తో పాటిస్తాయి. ఇవి కాకుండా డీటెయిల్గా మినిస్ట్రీ వైజ్గా చాలా డాక్యుమెంట్లు ఉంటాయి. ఇంత కట్టు ఉంటుంది. మేము ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇంత కట్టు ఉండేది. చాలామంది ఎమ్మెల్సీ దాన్ని పట్టుకోకుండా వెళ్ళిపోయేవాళ్ళు. నేను మా డ్రైవర్ చెప్పి ముందే కారులో అవన్నీ పెట్టించామని ఇంత కట్టిస్తారు. సో అందువల్ల ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో ఇచ్చేస్తున్నారు, మీకు నెట్లో దొరుకుతుంది. ఇట్స్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్, ఏమీ నథింగ్ ఈజ్ సీక్రెట్. సో బడ్జెట్ అనేది మీకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వెబ్సైట్లో మొత్తం డాక్యుమెంట్లు ఉంటాయి. ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా రిపోర్ట్లు ఉంటాయి. అవన్నీ మనం చదివే ఓపిక లేకపోయినా మొదలు ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్, 2 బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్, 3వది ఈ ఫిస్కల్ ఫ్రేమ్వర్క్ అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉండవచ్చు అని, 4వది ఎకనామిక్ సర్వే, నేను ఇంతకుముందు చెప్పాను. ఇలా బేసిక్గా ఈ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ ఇచ్చేది. ఇవి కాకుండా మీకు కాగ్ నివేదికలు ఉంటాయి, ఆర్బీఐ నివేదికలు ఉంటాయి, మీకు వరల్డ్ బ్యాంక్ నివేదికలు ఉంటాయి, ఐఎంఎఫ్ నివేదికలు, తర్వాత మీకు ఇంతకుముందు చెప్పినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సిఎంఐ, ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇలా సెక్టార్ వైజ్గా సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్, నాస్కామ్, ఇలా సెక్టార్ వైజ్గా ఉండేవి. తర్వాత రకరకాల కన్సల్టెన్సీ ఫర్మ్స్ ఇచ్చే రిపోర్ట్లు, ఇలా మీకు ఇలా అనేక రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్, సెంటర్ ఫర్ అడ్వాన్స్ స్టడీస్, ఇలా రకరకాల సంస్థలు ఉంటాయి. ఇప్పుడు మన హైదరాబాద్లో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ అని ఉన్నాయి. ఇలా రకరకాల థింక్ ట్యాంకులు ఉంటాయి, రకరకాల ఏజెంట్ సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్, వీళ్ళు పరిశోధనలు చేస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు. ఇవి కాకుండా మనకు ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్తలు, ఆయా రంగాల నిపుణులు, వారు బడ్జెట్ను విశ్లేషిస్తుంటారు. వెంటనే టీవీలో విశ్లేషించవచ్చు, లేదా తర్వాత పేపర్లో ఆర్టికల్స్ రావచ్చు. టాప్ ఎకానమిస్టులు,
రకరకాల ఎకానమిస్ట్ ఉంటారు. ప్రభుత్వాన్ని సమర్థించే ఎకానమిస్ట్ ఉంటారు. ఇప్పుడు సుర్జిత్ భల్లా ఇది రైట్ వింగ్ ఎకానమిస్ట్, ప్రభుత్వాన్ని సమర్థిస్తారు. అలాగే మీకు అరవింద్ పనగారియా అంటే ఈ మధ్య ప్రభుత్వాన్ని ఎకానమీ బాగలేదని చెప్పాడు కానీ బట్ అందరికీ తెలిసి ఆయన గతంలో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఉన్నాడు. అలాగే మీకు మోహన్ దాస్ పాయ్ ఇలాంటి ఇప్పుడు వీళ్ళంతా ప్రభుత్వాలకు అనుకూలంగా చెప్తుంటారు. ప్రోగ్రెసివ్ ఎకానమిస్టులు ఉంటారు. మీకు జయతి ఘోష్ అని, సిపి చంద్రశేఖర్, ప్రభాత్ పట్నాయక్ వీళ్ళంతా క్రిటికల్గా నిజంగానే బడ్జెట్లో ఏముంది అని స్టడీ చేస్తుంటారు. అలా అటు ఇటు రైట్ లెఫ్ట్ లేకుండా సెంటర్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా రకరకాల మంది రాసేటువంటి విశ్లేషణలను మనం అర్థం చేసుకోవాలి, వాటిని స్టడీ చేయాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇలా దెర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లిటరేచర్కి ఏమీ కొరత లేదు. ఆ ప్యాషన్ ఉండాలి, అర్థం చేసుకో. ఇవన్నీ నేను ఇంతకుముందు అద్వైతం గురించి చెప్పాను, సృష్టి దృష్టి అని. సృష్టి ఒక్కటైనా ఎవరు చూసే దృష్టి వాళ్ళకు ఉంటుంది. మన దృష్టితో మనం చూడాలి, మనం అంటే ప్రజల దృష్టితో చూడాలి. ప్రజల దృష్టితో నీ మేధోశక్తికి పదను పెట్టి, మన మేధో సంపత్తిని ఉపయోగించి మేధస్సుకు పదను పెట్టి అర్థం చేసుకుని ప్రయత్నించాలి. ఏం అసాధ్యం కాదు ఇది. వాళ్ళెవరో రాశారు, వీళ్ళెవరో చెప్పారు అన్నది కాదు. వాళ్ళెవరో సపోర్ట్లు కొట్టమంటే నువ్వెందుకు సపోర్ట్లు కొట్టాలి? ప్రజల దృష్టితో ఇది రైటా రాంగా, ప్రజల దృష్టితో చూసేటప్పుడు ఆథెంటిక్ డాక్యుమెంట్ ఏంటి, పబ్లిక్ డాక్యుమెంట్. అలాంటి వాళ్ళు గవర్నమెంట్ డాక్యుమెంట్స్ నుంచే కోట్ చేస్తాను. ఇప్పుడు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పెరిగింది. ఎక్కడ తీసుకున్నాను? ఐ టేకెన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ డాక్యుమెంట్స్. అందువల్ల గవర్నమెంట్ డాక్యుమెంట్స్లోనే ఉంటుంది బిట్వీన్ ద లైన్స్ చదివితే. సో అందువల్ల ఒకవేళ గవర్నమెంట్ కాకపోతే ఆథెంటిక్ డాక్యుమెంట్స్ అంటే సమాజము పబ్లిక్ డొమైన్లో చాలా యాక్సెప్టబుల్గా ఉన్న డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు సిఎంఐ ఉంది, ప్రభుత్వం కాదు, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, బట్ హైలీ రెస్పెక్టబుల్ ఆర్గనైజేషన్. సో మీకు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అది ప్రభుత్వం కాదు, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా ఎకానమీ పైన రిపోర్ట్లు వస్తాయి. ఇవన్నీ మనం స్టడీ చేయగలిగితే సమగ్రమైన అవగాహన తెచ్చుకోగలం.